మొట్టమొదటి నుంచి కూడా మీరు చూడండి, మేము మొట్టమొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తా ఉంది. నేను జానారెడ్డి గారిని మేము ఏదైతే గొడవ చేసామో మీరు ఆ రికార్డు తెప్పి చూడండి, లేకపోతే మేము మాట ప్రెస్ కాన్ఫరెన్స్ అడుగుతుంది ఏంటంటే మొట్టమొదటి నుంచి కూడా మొట్టమొదటి రోజునే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు కేసు పెట్టారో ఆ కేసుని ఎందుకు మీరు నీరుగార్చారు, రెండోసారి కేసు పెట్టినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు, మూడోసారి కేసు పెడితే అసలు ఆ కాగితాన్ని చించి అత్తపుట్లో వేసేసారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. జూన్ నుంచి జరుగుతున్న ఆ పిల్ల స్వయంగా నాతో చెప్పింది, వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా చెప్పారు ఇదంతా జరుగుతుందండి, మీరు మొట్టమొదటి తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి ఒళ్ళు కాలుండేది కాదు, వాళ్ళ పరిస్థితి ఉండేది కాదని చెప్పాను. నేను ఇప్పుడు కూడా ఏమంటానంటే కక్షతోటి కోపంతోటి మహిళా సంఘాల కక్షతోటి కోపంతోటో లేకపోతే ఈ యొక్క ఏమంటారు దాన్ని మానవుడంతా కూడా దానవుడు అయినప్పుడు చేసేటువంటి పనులు ఆ కుర్రాళ్ళు ఈ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడం, ఇతరుల జీవితాలను నాశనం చేయడమే కాకుండా ఈ రోజున కుక్క సౌద్ వచ్చారు. నేనేమంటానంటే ఆ తల్లిదండ్రులను కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ మనకు ఆ తల్లిదండ్రులు 3 పిల్లలకి 3 తల్లిదండ్రులు, ఇక్కడ 2 పిల్లలకి అమ్మాయిలకి 2 తల్లిదండ్రులు, మొత్తం కలిపి 5 ఫ్యామిలీస్. ఇక్కడ ఈ పోలీసులను చేసే నిర్వాహకం వల్ల ఈ పోలీసులు నిర్వాహకం అంటే మొదట పట్టించుకోకపోవడం వల్ల, అంటే గోటితో పోయేదాన్ని గొడ్డలతో చేసినట్టు తీసుకొచ్చినట్టుగా ఈ రోజున ఈ పోలీసుల నిర్వాహకం వల్ల మీరు పట్టించుకోకపోవటం వల్ల, నిర్లక్ష్యం వల్ల వీళ్ళు ఏమాత్రం కూడా స్పందించకుండా వాళ్ళకి డబ్బు ఉందనో లేకపోతే వాళ్ళు పలుకుబడి ఉందనో రాజకీయం ఉందనో ఎందుకో తెలియదు ఆ శ్రీనివాస్ విషయంలో ఎందుకు ఉదాసీనత వ్యవహరించటం వల్ల ఇప్పుడు ఆ పిల్లల జీవితాలు నాశనం అయింది కదా. ఇప్పుడు ప్రణీత్ అయితే బతికి బయటపడుతుంది. ఈ స్వప్నిక విషయం ఇంతలో డాక్టర్లు చెప్పలేమంటున్నారు, కళ్ళు కనిపించట్లేదు అంటున్నారు, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి అంటున్నారు, కిడ్నీస్కి ఎఫెక్ట్ అయింది అంటున్నారు, ఒళ్ళంతా కూడా వాస్తుంది అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఏదన్నా అయిపోతే ఏంటి? తల్లిదండ్రులు ఏమన్నారో తెలుసా, ఒకవేళ బతికున్న మా అమ్మాయి జీవితం ఏంటి, ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా, అసలు మా అమ్మాయి కళ్ళు వస్తాయా, ఎవరైనా ఇచ్చినా కానీ ఒక కళ్ళ దానం చేసినా కానీ ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉందా, ఆ నరాలన్నీ కూడా కాలిపోయినాయి అంటున్నారు అని ఒకటే బోర్మని నిలిపిస్తున్నారమ్మా. నేనేమనేదంటే చచ్చిపోయారు, ఆంధ్రదేశం అంతా సంతోషిస్తాం, అమ్మయ్య పేడ విరగరయ్యారు, ఇంకొకళ్ళు కనువిప్పు కావాలి ఇది, లేకపోతే అమ్మాయిలకి అందరూ కూడా భయం లేకుండా తిరుగుతారు అంటాం, మాటలు అంటాం, అది అంటాం. నిన్న కూడా కోపంలో అందరం కూడా అన్నాం అసలు వీళ్ళని కాల్చి పారేయాలని చాలా మంది అన్నారు. వాళ్ళు కూడా అదే చెప్పారు, కొంతమంది యాసిడ్ పోసి అట్టాగి చంపాలన్నారు, మొక్కల కింద నరికేయాలన్నారు. ఆ పిల్లలు కూడా అదే చెప్పారు, నేను టీవీలో కూడా చెప్పాను. జానారెడ్డి గారు మేము అడిగింది ఏంటంటే, జానారెడ్డి గారు నిన్న కూడా మీరు విన్న రికార్డ్ అంతా మొట్టమొదటి నుంచి కూడా నేను చెప్పింది స్టేట్మెంట్ మొట్టమొదటి సమాధానం ఇస్తారో అని అడిగారు. ఏం సమాధానం చెప్తారు? ఆయేషా కేసు విషయంలో నీరు గార్చారు, మీరు సంవత్సరాలైనా ఇప్పటివరకు పట్టుకోలేకపోయారు. ఈ రోజున అతను లడ్డు అన్నారు, అతను కాదు శ్యాంబాబు అన్నారు, అది ఇంత క్లారిటీ లేదు. కాబట్టి డీజీపీ కానీ మీరు కానీ అసలు స్పందించట్లేదు. దీని మీద కూడా 3 రోజుల తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు. ఇవాళ ఎట్లా మీరు ఏం చేస్తారు? ఇంతవరకు శిక్ష అనేది చాలా కఠినంగా ఉండాలి, ఏ మాత్రం కూడా రాజకీయ ఒత్తిళ్ళు ఉండకూడదు. మొన్న ఎందుకు చేశారు ఇట్లాగా, ఎందుకు అరెస్ట్ చేయలేదని దాని మీద డిమాండ్ చేస్తాను నేను చేశాను. అయితే ఎన్కౌంటర్ చేస్తామని వీళ్ళు అంటున్నారమ్మా. ఎన్కౌంటర్ ఎందుకు చేశారు, వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి. ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసినందుకే మేము కాల్చామని చెప్పట్లేదు. ఇక్కడ మా మీద కాల్పులు జరగకపోతే, మా మీద యాసిడ్ పొయ్యకపోతే మా ప్రాణరక్షణ కోసం ఆత్మరక్షణ కోసం మేము చేస్తామని, అది పాయింట్. ఇక్కడ లాయర్ గారు ఉన్నారు, కావాలంటే అడగండి. ఇప్పటి వరకు కూడా ఒక్క మాట కూడా ఈ పిల్లల్ని చంపిన వాళ్ళకి తగిన శిక్ష మేము వేసామని వాళ్ళని ఉంటే నేను సంతోషపడి ఉండేదాన్ని. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అక్కడ మా మీద ఎదురు తిరిగారు అంటున్నారు. మీ హ్యాండ్ మీద ఎలా ఎదురు తిరుగుతారండి? సంఖ్యలు ఎందుకు వేయలేదు మీరు? అర్ధరాత్రి ఇప్పుడు ఎందుకు తీసుకెళ్లారు మీరు? వాళ్ళకి తగిన శిక్ష విధించాము అందుకే చంపామని అంటే బాగుండేది, కానీ వీళ్ళు రివర్స్ అటాక్ చేశారు కాబట్టి చంపాము, అది కరెక్ట్ కాదని మీరు అంటున్నారు. కానీ చట్టబద్ధంగా రివర్స్ అటాక్ చేస్తే చంపామని చెప్తున్నారు కదా. నేనంటాను అసలు అవకాశమే లేదని అనుమానాలు వస్తున్నాయమ్మా. వాళ్ళు చెప్పేది అన్నీ వాస్తవాలు చెప్పట్లేదు అనేది వాదం తప్పనేది, చంపడం తప్పనేది కాదు, లేకపోతే వాళ్ళు చచ్చిపోవడం తప్పనేది కానీ అనేది. ఇక్కడ శిక్ష ఉంది, చట్టం ఉంది, దానికి చట్టం చేయాలి. కానీ చట్టం లేట్ అవుతుంది కాబట్టి లాయర్లు కూడా వాళ్ళ తరఫున మాట్లాడకూడదు. లాయర్లు కూడా మానవతా దృక్పథంతో ఈ పిల్లలు చేసిన తప్పుకి ఎవడో నీకు లాయర్గా ఉండరు నాయన అని చెప్పి మానవతా దృక్పథంతో ఉంటారని మేమంతా మాట్లాడుతున్నాం. నేననేది ఏంటంటే అక్కడికి ఆ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు నిన్న మీ హ్యాండ్లో వీళ్ళు ఉన్నారు కదా, ఆ అమ్మాయిని మొట్టమొదటి నుంచి కూడా 2 పేర్లు చెప్పారా? చెప్పలేదు. శ్రీనివాసరావు పేరే కదా చెప్పారు. ఈ ఇద్దరు సీన్లోకి ఎట్లా వచ్చారు? సరే, ఆ అమ్మాయిలు ఎందుకు చెప్పలేదు, ఆ అబ్బాయితో ఉన్న పేర్లు ఎందుకు చెప్పలేదు? తెలియకనా తెలిసా? 15 మందిని ముందు పట్టుకున్నామంటున్నారు, ఆ తర్వాత 12 మంది అంటున్నారు. ఈ రోజున 2 అబ్బాయిలు 3 తీసుకెళ్లి అక్కడ ఎన్కౌంటర్ అంటున్నారు. ఆ ఎన్కౌంటర్ జరిగిన తీరు మీద పలు అనుమానాలు వస్తా ఉన్నాయి. ఆ 15 మంది ఏమయ్యారు, ఈ 12 మంది ఏమయ్యారు, సంబంధాలు ఉన్నాయా? అంటే మిగిలిన 2 కూడా దీంట్లో అసలు నిజంగా యాసిడ్ దాడిలో పాల్గొన్నారా లేదా అనేది మీ అనుమానం. ఉన్నారా లేదా? రెండోది
శ్రీనివాసరావు అయితే ఈ పిల్లలు కూడా ఎప్పుడు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ప్రణితి కానీ వీళ్ళు కానీ శ్రీనివాసరావు పేరే చెప్తున్నారు తప్ప ఇతరుల పేరు చెప్పలేదు. అంటే ఈ పిల్లల పేరు చెప్పలేదు. ఈ పిల్లలు ఉన్నారా లేదా అని ఒకటే. ఏమన్నా మీకు అంటే మీకేమన్నా అడ్వకేట్ మైండ్ కి లాజిక్ ఏమన్నా మీకు అనిపిస్తుందా? ఆవిడ అంటున్న ప్రశ్నలకి గారు రాజకీయ నాయకుల జోక్యం లేకపోతే పోలీసులు కానీ చట్టం కానీ ప్రాపర్ గానే పనిచేసేదని అని అంటున్నారు. అమ్మాయి ఇక్కడ నేను రాజకీయ నాయకురాలుగా మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతున్న అన్నప్పుడు నేను రాజ్కుమార్గా మాట్లాడుతున్నాను, ఒక మహిళగా మాట్లాడుతున్నాను, ఒక తల్లి హృదయంతో మాట్లాడుతున్నాను. ఈరోజు నేను అడుగుతున్నది, నేను మిమ్మల్ని ప్రార్థించేది ఏదైనా సరే చట్టానికి లాయర్స్ లేకపోతే పోలీసులు లేకపోతే మనము ఇవన్నీ కూడా ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే నేను ఒకటే మీకు చెప్తున్నాను. 2 సంఘటనలు నన్నపనేని రాజ్కుమారి కంటతాడి పెట్టిందని మీరు టీవీలో చూపించారు. రాజ్కుమారి కంటతాడి పెట్టింది, ఏడ్ చేసిందని పత్రికలో వచ్చింది. ఎందుకు కంటతాడి పెట్టానది కూడా ఒక్క నిమిషం చెప్తాను మీకు. ఆంధ్రదేశం అంతా కూడా వింటున్నారు కాబట్టి, మీ టీవీ 9 నుంచి చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఆ తండ్రి ఏమన్నాడంటే, అమ్మ నేను మిలిటరీలో పనిచేశాను, కార్గిల్ యుద్ధంలో నేను పనిచేశాను అన్నాడు. ఒక్కసారి నా హృదయం, నా చిన్నప్పటి నుంచి కూడా జవాన్లు అన్న వేరే జవాన్లు అన్న ఇట్లా ఇదంతా భారత సరిహద్దుల్లో కాపలా కాసేవాళ్ళని ఒక రకమైనటువంటి గౌరవభావం నాకు ఉందన్నమాట. అవునా ఎందుకు వచ్చారండి అన్న. పిల్ల పెద్దదైన తర్వాత వచ్చానమ్మా, పిల్లల దగ్గర నుండి చదివించుకోవడానికి వచ్చాను. వచ్చేసి ఎక్కడ చేస్తున్నాను, బ్యాంకులు. ఏ ఉద్యోగం చేస్తాను, నైట్ వాచ్మెన్. కార్గిల్ యుద్ధంలో వీర సైనికుడిగా ఉండి ఈ దేశాన్ని రక్షించుకోవడానికి కార్గిల్ యుద్ధంలో కాపలా కాసి మళ్ళీ ఇక్కడ ఒక బ్యాంకులో వాచ్మెన్గా కాపలా కాసాడు ఆయన పదాలు అన్నది ఏంటో తెలిసిన, ఆ తల్లి అన్నది ఏంటో తెలిసిన, ఆయన భార్య శ్రీలత గారు అన్నది, నా భర్త దేశానికి కాపలా కాసాడు కొన్నాళ్ళు. ఆ తర్వాత బ్రతుకుదేరు కోసం నా బిడ్డలను చదివించుకోవడం కోసం బ్యాంకులో డబ్బు కాపలా కాశాడు. తర్వాత జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా అతను పగలు కాపలా కాశాడు. పగలు నాకు అప్పచెప్పి బిడ్డని రాత్రిపూట బ్యాంక్ కాపలా కాయడానికి వెళ్ళాడు పిల్లకని ఎక్కువని. రోజు బెదిరిస్తూ ఉండేవాడు, చంపుతాననేవాడు, యాసిడ్ పోస్తాననేవాడు. మా ఇంటి ముందు స్కూటర్ తగలబెట్టాడు. నా మీదకి వచ్చి దానికి వచ్చాడు. ఎస్ఎంఎస్లు చేస్తూ ఉన్నాడు. ఫోన్లో 2 ఫోన్లు సిమ్ కార్డులు మార్చాం, ఫోన్లు తీసేసాము. చివరికి నా భర్త బ్యాంకు డ్యూటీని ఎక్కువ అనుకుని, ఏదైతే వీర జవానుగా తన డ్యూటీ ముఖ్యమనుకు యుద్ధంలో చావు ప్రాణానికి తెగించి అక్కడ పోరాడాడో, అదేవిధంగా బ్యాంకులో నా బ్యాంకు డబ్బు కాపలా ఉండాలని చెప్పిన ఒక్కరోజు కూడా లీవ్ పెట్టుకున్న బ్యాంక్కి వెళ్తే నా బిడ్డని వాడు వచ్చి ఏం చేసిన భయం వేసి నా ఆడబిడ్డ ఇంటి కాడ మేము పెట్టుకోవాల్సి వచ్చింది. ఆడబిడ్డ ఇంట్లో కొడుకులు ఉన్నారు కూడా అక్కడ పెట్టుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆడబిడ్డ ఆ అమ్మాయి ఏడ్చింది, వాళ్ళ మేనత్త, మా ఇంట్లో ఉంచుకున్నామని. దీన్ని బట్టి ఏంటంటే ముందు మొత్తం వరంగల్ పోలీసులు వేరత్వం చెప్తున్నారు, ఎన్కౌంటర్లో సగర్వంగా ఉందని చెప్పని ఇందా కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా మాట్లాడలేరు కదా. నేనేమంటానంటే, మీరు మొట్టమొదటి కేసు పెట్టినప్పుడే చేసినట్టయితే అమ్మాయి వాడు యాసిడ్ పోసేవాళ్ళు కాదు కదా. మొట్టమొదటి కేసు పెట్టింటే ప్రణితికి వాళ్ళు ఆ విధంగా వచ్చి ఉండేది కాదు కదా. ప్రణితి కన్ను కూడా ఒకటి పోయినట్టు కనిపిస్తుంది మనకు. ఈ అమ్మాయికి 2 కళ్ళు పోయినట్టు డాక్టర్లు చెప్తున్నారు. ఆ అమ్మాయి బ్రతికి బయటపడచ్చు. ఈ ఎన్కౌంటర్లు కూడా జరిగి ఆ 3 ప్రాణాలు పోయి ఉండే కదా. ప్రాణాలు ఎవరైనా దుర్మార్గుడైనా దుష్టుడైనా ప్రాణాలు పోతే అనిపించేది ఎవరు? ఆ తల్లిదండ్రులు. అందుకని ఇక్కడ రాజకీయ నాయకురాలుగా కాదు నేను మాట్లాడుతున్నది. నిన్న మాట్లాడినా ఇవాళ మాట్లాడినా కూడా రాజకీయ నాయకురాలు అయితే కావచ్చు. నాకు మానవత్వం ఉంది, నాకు హృదయం ఉంది. నేను ఒక మహిళను కాబట్టి 9 మాసాలు కానీ 2 బిడ్డల్ని పెంచాను కాబట్టి నేను కాబట్టి బిడ్డలు అంటే ఏంటంటే ఒక రాజకీయ నాయకురాలుగా ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది కదమ్మా. ఒక రాజకీయ నాయకురాలు అనేప్పటికీ మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నా. రాజకీయ నాయకురాలుగానే కాదు, అటు రాజకీయ రాజకీయ నాయకుల తీరు గురించి మీరేం చెప్తారు? పార్టీలకు అతీతంగా పార్టీ అయ్యిండొచ్చు, ఇంకొక పార్టీ అయ్యిండొచ్చు, అది కూడా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ రాజకీయ నాయకురాలుగా అధికార ప్రతినిధిగా నేను వచ్చి ఉండొచ్చు, కానీ నేను ఒక మహిళగా కూడా స్పందిస్తున్నానని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఆమె ఏముందంటే, నా దేశాన్ని రక్షించుకున్నాడు సైనికుడిగా, బ్యాంకు డబ్బును రక్షించుకున్నాడు, కానీ నా బిడ్డను రక్షించుకోలేకపోయాడు అని చెప్పినంది ఆవిడ. నేను ఏమంటున్నాను, పోలీస్ వ్యవస్థ ఉండి వరంగల్లో టౌన్లో వాళ్ళని ఎక్కడో పల్లెటూరులో ఓడిపోయి నింపించుకోపోతే అనుకోవచ్చండి. 3 సార్లు కంప్లైంట్ ఇచ్చానంటున్నాడు. 3 సార్లు కూడా చెత్తపుట్లో పడేశారు వీళ్ళు. ఎందుకంటున్నాను నేను, ఎందుకు మీరు చేశారన్నాను. అప్పుడు అట్లా చేయటం ఎందుకు? ఇవాళ ఎన్కౌంటర్ చేశామని సగరంగా మీరు చెప్పుకుంటున్నామని అంటున్నారే. ఇంకోటి చెప్పండి, వాళ్ళు ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నారండి? మా మీద యాసిడ్తో దాడి చేశారన్నారు. నిన్న యాసిడ్ పోసిన దుర్మార్గుడు నువ్వు తీసుకెళ్తున్నావు, అవునా అండి? వాడి జేబులో యాసిడ్ ఉందా అని చెక్ చేయలేదా? పోనీ అతని చేతులు సంఖ్యలేసి తీసుకెళ్ళలేదా? యాసిడ్ బాక్సులు ఎక్కడ పెట్టారో నాయన సంఖ్యలు ఇప్పటికి మీరు పంపించారా? వాడి చేతిలో జేబులో కత్తి ఉందా, పిస్టల్ ఉందా? మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయండి 3 రోజుల నుంచి. ఇది తీసుకువెళ్ళి అక్కడ కత్తులు పిస్టోళ్ళు వచ్చినాయి అంటున్నారు. ఇప్పుడు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఆళ్ళు చచ్చిపోయినందుకు సంతోషం అమ్మా, దుర్మార్గులు చచ్చిపోయినందుకు సంతోషంగానే ఉంటాం. నేను కూడా, అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయ్యో బ్రహ్మ వీళ్ళు శిక్ష అనుభవించారు, ఇట్లాంటి దుర్మార్గులు బతకడానికి వీల్లేదని చెప్పినని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసిన పనికి తల్లిదండ్రులు అసహించుకున్నారు.
వాళ్ళే అన్నారు మీరే శిక్ష విధించినా సరేనని చెప్పినట్టు పాపం మనస్ఫూర్తిగా అన్నారా, లేకపోతే సమాజం కోసం అన్నారా, ఏదైనా కానీ వాళ్ళకి బాధేసి అయ్యో ఇట్లాంటి కొడుకులు కానీ చెడ్డ పేరు తెచ్చుకున్నారు కడుపు మడుతున్నారు ఏదైనా కానీ వాళ్ళు అన్నారు. అది కాదు ఇక్కడ సమస్య. మేము అనేది ఏంటంటే మీరు మీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాత్రమే మేము ఎన్కౌంటర్ చేస్తున్నామని చెప్పేటువంటి తీరు ఎంత